కళ్యాణ్ పడాల విన్నింగ్ ఈసారి కన్ఫర్మ్ టాప్ లో ఉంటారు. ఎందుకంటే తనుజ కెప్టెన్ అవటం వల్ల ఈసారి తన నామినేషన్స్ లో లేరు. సో ఇద్దరి మధ్య కూడా టగ్ ఆఫర్ రన్ అవుతుంది, నువ్వా నేనా అంటూ కొన్ని చోట్ల. ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాలే టాప్ పొజిషన్ లో ఉన్నారు, బట్ తనుజ లేకపోవడం వల్ల తనకి ఇంకా ప్లస్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి చైల్డ్హుడ్ ఫొటోస్ చూపించి మీ మెమరీస్ షేర్ చేసుకోమన్నప్పుడు తను చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యి ఆ మెమరీస్ షేర్ చేసుకున్నారు. ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు ఆ ఎపిసోడ్ కి. అండ్ ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచే. ఇందాక ప్రమో చూసాను నేను ఫ్యామిలీ వీక్. సో రేపు ఫ్యామిలీ వీక్ లో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. సో దానికి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా చక్కగా కనెక్ట్ అయిపోతారు. ఈ లాస్ట్ 4 వీక్స్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ పీరియడ్. సో నామినేషన్స్ ఉండటం అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. హాట్ స్టార్ లో వెళ్ళి చూడటం గానీ, వీడియోస్ చూడటం, యూట్యూబ్ లోకి వెళ్ళి రివ్యూస్ చెప్పేది వినటం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా టైం స్పెండ్ చేయడం అనేది కష్టము. మాలో 7 చూడాలంటే చాలా కష్టం, అందరు చూడలేరు. అది ఓన్లీ ఎపిసోడ్ చూసి అందరు డిసైడ్. అక్కడ నెంబర్స్ ఇస్తున్నారు ప్రతి కంటెస్టెంట్స్ కి, మీరు ఓట్ వేయాలని చెప్తే ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వమని. సో ఫ్యామిలీ ఆడియన్స్ వెంటనే కళ్యాణ్ పడాల కి మిస్డ్ కాల్ ఇస్తారు. ఆ రకంగా కళ్యాణ్ పడాలకి ఓటింగ్ ఇంకా పెరుగుతుంది. ఇమాన్యుల్ కూడా అంతే, ఇమాన్యుల్ కూడా పెరుగుతుంది బాగా. ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి, చాలా హార్డ్ వర్క్, ఆల్రౌండర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే జోక్స్ వేస్తాడు కదా. అసలు తను లేకపోతే అసలు ఈసారి బిగ్ బాస్ అనేది చాలా బోరింగ్ గా ఉండేది. సుమన్ శెట్టి విషయంలో ప్రభంజన అనే కామెడీ గానీ, తనుజ తోటి సగం 3/4 అమ్మాయిని హైలైట్ చేసింది ఇమాన్యుల్ కామెడీ తోటి. నామినేషన్ ఏం తెలుసా, సుమన్ శెట్టి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. ఇది అసలు ఊహించాం మనం. అసలు ఓడిపోయాడు, అయిపోయిందా, అంత అయిపోయింది, నాకు సార్ అంతా చెప్పేశాడు. అయినా కూడా మీ మూలానే నేను ఆ క్యాప్టెన్సీ టాస్క్ పోయింది అని చెప్పి కళ్యాణ్ ఏం లేదు, నువ్వు చెప్పలేదు, వంకరగా పెట్టినా పర్వాలేదు అన్నావు, నువ్వు నన్ను కరెక్ట్ గా చెప్పలేదు అని చెప్పాడు. కళ్యాణ్ చాలా గట్టిగా ఖండించాడు. నేను చాలా డిఫెండ్ చేస్తాను, నేను చెప్పాను సరిగా చూసుకోండి, మీరు ఇంకా టైం ఉంది పెట్టుకోండి అని చెప్తే కూడా నేను చెప్పలేదు అనుకోవద్దు, స్ట్రైట్ గా ఉంది. కాకపోతే మీరు అందరు పెట్టారంటే నువ్వు ఎలా వినలేదు, చూడలేదు, డాక్టర్ అన్నారు కదా అంటాడు. ఏదేమైనా ఎవరికి అన్యాయం జరగలేదు కదా అని అంటాడు అనమాట. 4 బాక్సెస్ పెట్టేసి ముందు అసలు అలా ఉండిపోయాడు సుమన్ శెట్టి. కళ్యాణ్ చాలా సార్లు చెప్పాడు పెట్టండి, స్ట్రైట్ గా పెట్టండి, అడ్జస్ట్ చేసుకోండి అని. అది అదేమి వినకుండా ఒక సిల్లీ రీజన్ తోటి కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. బట్ చాలా స్ట్రాంగ్ గా కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్నాడు సుమన్ శెట్టి తోటి.